నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శంభో శివశంభో, ధ్రువ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయింది. ఇన్నాళ్ళు వెండితెరపై అద్భుతమైన నటనతో కట్టిపడేసిన నటి అభినయ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే తన నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించిన ఆమె పెళ్లి బంధంతో నేడు ఒక్కటైంది. ఆమె పెళ్లి చేసుకున్న తన భర్త ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి అభినయ ఫ్యాన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. అభినయ ఆనంద్ అలియాస్ అభినయ శ్రీ. ఈమె 1991 నవంబర్ 13న తమిళనాడులోని కడలూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆనంద్ వర్మ, తల్లి హేమలత. ఈమెకు సాయి సునంద్, ధర్మానంద్ అని ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అభినయ తండ్రి కడలూరులో పుట్టి పెరిగిన యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో చెన్నైకి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ మరోవైపు సినిమాల్లో ట్రై చేస్తూ ఉండేవారు. అలా కొన్ని మూవీస్ లో చిన్న చితక పాత్రలు చేసినా వాటి వల్ల ఎటువంటి గుర్తింపు వచ్చేది కాదు. అయినా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నటిస్తూ ఉండేవారు. ఇక ఈ టైంలోనే హేమలత అనే ఆమెతో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా అభినయ మూడవ సంతానంగా జన్మించడంతో భార్యాభర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తనకు యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో ఆనంద్ తన కూతురికి అభినయ అనే నామకరణం చేశారు. ఇదిలా ఉంటే అమ్మాయి పుట్టిన 30 రోజుల వరకు అన్ని బాగానే సాగిన 30 రోజుల తర్వాత అభినయ ముందు ఎంత పెద్ద శబ్దం చేసినా చెలించేది కాదు. అంతేకాకుండా మాట్లాడిపించినా మాట్లాడకపోవడంతో భయపడిపోయిన తల్లిదండ్రులు ఇమిడియట్ గా అభినయని హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ఆమెను చెక్ చేసిన డాక్టర్లు పాపకి వినికిడి సమస్యతో పాటు ఇకపైన మాట్లాడడం కూడా కష్టమని చెప్పడంతో భార్యాభర్తలిద్దరికీ ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. కానీ డాక్టర్ వీరిద్దరికీ ధైర్యం చెప్తూ 1 year తర్వాత ఆపరేషన్ చేస్తే తనకు ఈ సమస్య పోయే ఛాన్స్ ఉందని భరోసా ఇవ్వడంతో వారు ఆ కాస్త ధైర్యంతోనే పాపను ఇంటికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే 1 year వరకు అభినయ అటు ఇటు కదలకపోవడం, ఎప్పుడూ పడుకొని ఉండడం గమనించిన తల్లిదండ్రులు హ్యాండిక్యాప్డ్ అయ్యిందేమో అని భయపడి మళ్ళీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా వారు చెక్ చేసి తనకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని, పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు. ఇక అలా అభినయ ట్రీట్మెంట్ కోసమే కడలూరును వదిలేసి చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే అభినయకు అప్పు చేసి మరీ ఆపరేషన్ చేపించగా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆర్థికంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఆనంద్ గారు తనకు ఏవైనా సినిమా షూటింగ్ లో ఉంటే కూతుర్ని కూడా తనతోనే తీసుకువెళ్తూ ఉండేవారు. అలా చిన్నప్పటి నుంచి అభినయ షూటింగ్ వాతావరణంలో పెరగడంతో తనకు కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా అభినయ తరచూ ఇంట్లో డాన్స్, యాక్టింగ్ చేయడం చూసిన తండ్రి తన కూతుర్ని యాక్టింగ్ లోకి తీసుకురావాలని, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇప్పించాలని తనకు తెలిసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని ఛాన్స్ అడుగుతూ ఉండేవారు. ఇకలా వారు అభినయ ఫొటోస్ ని చూసి ఓకే చెప్పినా డైరెక్ట్ గా కలిసినప్పుడు ఆమె మోగా చెవుడాన్ని తెలిసి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇచ్చినా కూడా తన తండ్రిలాగే చిన్న చితక పాత్రలు ఇచ్చేవారు. ఇదిలా ఉంటే ఆనంద్ గారు అభినయని ఒకసారి షూటింగ్ తీసుకువెళ్లగా అక్కడికి వచ్చిన ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అభినయని చూసి ఎలాంటి సమస్యలకు హైదరాబాద్ లో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని, అందులో అతను ఎక్స్పర్ట్ అని చెప్పడంతో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వగా కోర్చిడల్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయాలని, కానీ ఆ ఆపరేషన్ వలన ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు వెనుకడుగు వేసిన 13 ఏళ్ల అభినయ మాత్రం ఈ ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయింది. అలా ఆపరేషన్ కి 11 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో ట్రీట్మెంట్ కోసమని ఫ్యామిలీ అంతా చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక 11 లక్షల అప్పు చేసి మరి ఆపరేషన్ చేపించగా అభినయకి ఉన్న సమస్యలు తీరకపోవడం, డాక్టర్స్ కూడా ఏం చేసినా ప్రయోజనం లేదని చెప్పడంతో అభినయ తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇక అభినయ తన స్కూలింగ్ ని వెస్ట్ మారేడుపల్లిలోని ఓరల్ స్కూల్ ఫర్ డెఫ్ లో చేయగా అక్కడే లిప్ రీడింగ్ కూడా నేర్చుకుని ఆ తర్వాత తార్నాకలోని ఉమామోర్లో చేరింది. ఇక అభినయకు చదువుల కన్నా యాక్టింగ్, మోడలింగ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో తన 14 ఏళ్లకే చదువులకు పులి స్టాప్ పెట్టేసి తండ్రి సపోర్ట్ తో యాక్టింగ్ లో ట్రై చేయాలనుకుంది. దీంతో ఆమె తండ్రికి తనకు ఒక ఫోటో షూట్ చేసి తనకు తెలిసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు ఛాన్సులు అడిగేవారు. అలా ఫొటోస్ లో అభినయ అందాన్ని చూసి ఆడిషన్ కు తీసుకురమ్మని చెప్పగా అందుకు తండ్రి తన కూతురుకున్న సమస్యలను ముందే చెప్పడంతో డైరెక్టర్లు, మేనేజర్లు ఇతనుతో అన్ని చక్కగా ఉన్న వారి యాక్టింగ్ అందంతా మాత్రం చేస్తున్నారు, అందులో మూగా చెవుడైన మీ అమ్మాయి ఎలా డైలాగ్స్ ను చెప్పి నటిస్తుంది అని అవమానించడంతో పట్టువదలని విక్రమార్కుడులా ఆనంద్ ట్రై చేస్తూ ఉండేవారు. తన కొడుకులను బాగా చదివించి మంచి జాబ్ లో చేర్పించగా అప్పటి నుంచి వారి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. ఇక ఇదే సమయంలో కొన్ని యాడ్స్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా ఒక షూటింగ్ లో ఆనంద్ గారు ఎం శశికుమార్ ని కలవగా అతనికి తన కూతురు పరిస్థితి వివరిస్తూ ఛాన్స్ అడగడంతో అందుకు శశికుమార్ తన సర్కిల్ లో ఎవరైనా మూవీ చేస్తే తప్పకుండా రికమెండ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో సముద్రక్ అనే డైరెక్షన్ లో నాలుడిగల అనే మూవీని ప్లాన్ చేయగా ఇక అలా ఆ పాత్రకు శశికుమార్ అభినయను రికమెండ్ చేయగా మరుసటి రోజు ఆడిషన్ కు పిలిపించి డైలాగ్స్ నివ్వగా అభినయకు తన తల్లిదండ్రులు సైన్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆమె అర్థం చేసుకుని బాగా నటించడం
నటించడం, అందుకు ఆమెను ఆ పాత్రకు సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక అలా ఆ మూవీకి హైప్ పెంచుతూ ఒక మూకామాయిని పెట్టుకుని సముద్రకని మూవీ చేస్తున్నాడనే వార్తల్ని మీడియాలో స్ప్రెడ్ చేయడంతో అందరికీ ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ సమయంలోనే అభినయ్కి వచ్చిన పబ్లిసిటీతో పూరి జగన్నాథ్ నేనింతే మూవీలో అభినయ్కి ఒక చిన్న పాత్రనివ్వగా 2008 డిసెంబర్ 18న రిలీజ్ అయిన ఆ మూవీ ద్వారానే అభినయ తెలుగు ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. అలా నాగార్జున నటించిన కింగ్ మూవీలో త్రిష ఫ్రెండ్ గా చేసిన ఈమె పాత్రకు అంతలా గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత అభినయ వెంటనే సంగమం అనే మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే తమిళ్లో నటించిన నాలోడిగల్ మూవీ 2009లో రిలీజ్ అయి హిట్ అవ్వడం, అలా ఈమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా తెలుగులో శంభో శివశంభు, దమ్ము, ఢమరకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, రాజుగారి గది 2, సీతారామం అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఈమె కెరియర్ కు మాత్రం ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇలా 34 ఏళ్లున్న అభినయ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తను 15 ఏళ్ల నుంచి కార్తిక్ అనే అబ్బాయి సీరియస్ రిలేషన్ లో ఉంటుందని త్వరలో మీ అందరికీ పరిచయం చేస్తారని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నటి అభినయ హైదరాబాద్ కు చెందిన అబ్బాయి కార్తిక్ తో ప్రేమలో ఉన్నారు. ఈ మార్చి 9న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఏప్రిల్ 16న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వారం రోజుల ముందు నుంచే మొదలయ్యాయి. గెట్ టుగెదర్ పార్టీ, కాక్టైల్ పార్టీ జరగగా నిన్న నైట్ మెహందీ ఈవెంట్ ను కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అభినయ కార్తిక్లు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అభినయ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్, ఫొటోస్ లో పెళ్లి కూతురుగా అభినయ చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన అభినయ కార్తిక్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం. మరి నటి అభినయ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.